చెప్పను. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. అంటే అలయన్స్ కదా, పవన్ కళ్యాణ్ టీడీపీ అవును. జనసేనను టీడీపీ కలిసి వస్తుంది కలిసి మరి ఏ మేర ప్రభావం చూపించచ్చు అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో? గట్టిగా. ఎందుకంటే నిరుద్యోగ యువతలకి అక్కడ ఇవి లేవు కదా, ఉద్యోగాలు ఒకటి లేవు, క్యాపిటల్ ఒకటి అనేది లేదు కదా అక్కడ. దాని గురించి భారీ ప్రభావం పడేటట్టుంది. అదేంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వస్తే ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం గట్టిగా నిలబడి, ఇప్పటికే ఆయన అనేక సమస్యల మీద మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తాం. ఇప్పుడు జగన్ గారు 175 సీట్లు 175 సీట్లు గెలుస్తామంటారు. లాస్ట్ ఇయర్ 2019 150 సీట్లు గెలిచారు కదా. సో ఈసారి ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఈసారి అయితే ఆయన తక్కువ సీట్లు అయితే రావచ్చు. ఎందుకంటే జనసేన టీడీపీ ఒకసారి ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసినప్పుడు ప్రభుత్వం వచ్చింది 2014లో. అది విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంచెం తేడాతోటి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ రెండు కలుస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నామండి. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయని చెప్పుకోవచ్చు? సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి, కానీ అది ఓన్లీ పేద ప్రజలకు వస్తున్నాయి, అది కరెక్టేలే. కానీ అక్కడ క్యాపిటల్ అనేది లేదు, కనీసం అక్కడ ఐటీ కంపెనీలు అనేది ఏం లేవు కదా. ఇప్పటి వరకు అక్కడ అభివృద్ధి చెందిందంటే ఏది లేదు. జస్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి అంతవరకే, అంతకు మించి ఏం లేదు అక్కడ. అభివృద్ధి అనేది ఏం లేదు. రోడ్లు చూసుకున్నా అంతే ఉన్నాయి, ఇంకా వేరేది ఏది చూసుకున్నా కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఈసారి జనసేన టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కొడాలి నాని రోజా గురించి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? కొడాలి నాని అనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అనుభవంలో ఉన్నాడు. అది వాళ్ళ రాజకీయం పరంగా అయితే వాళ్ళకైతే కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు. అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మీకు ఎలా అనిపిస్తుంది? వ్యక్తిగతంగా అనేది కంపల్సరీగా అది తప్పు పట్టాల్సిన విషయం. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా అయితే ఎవరిని విమర్శించొద్దు, రాజకీయాల పరంగా రాజకీయాలు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శిస్తే మనం అనేకమైన విషయాలన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాజకీయంగా ఏం చేసావు అనేది నువ్వు చెప్పు, అక్కడ చూపియాలి కంపల్సరీగా. ఏం చూపించకుండా ఉత్తగా వ్యక్తిగత విమర్శ అనేది అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. అలాగే రోజా గురించి ఏం చెప్తారు సార్? ఆమె గురించి చెప్పాలన్నా ఆమె కూడా ఎప్పటి నుంచో ఎన్నో పార్టీల్లో మారుతూ వస్తుంది. ఆమె కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆమె గురించి చెప్పేది ఏముందో, ఆమె ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆమె గురించి చెప్పాల్సింది ఏం లేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం లేదు, ఈయన కొంచెము ఆల్రెడీ సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన కూడా ఈ వయసులో సీఎం అయ్యారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ ఏమంటారు, కంగ్రాచులేషన్ చెప్పాలి. కొంచెం ఈయనకైతే అనుభవం ఉంది కాబట్టి మ్యాక్సిమం మేబీ అందరూ ఇతని వైపే చూస్తారు అనుకుంటాను నేను, జనసేన టీడీపీ వైపు.